వాలంటీర్లకు ఎన్నికల విధులపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశించింది. ప్రతి పోలింగ్ బూత్లో ఒకరు మాత్రమే ఉండాలని, గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్గా పనిచేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని పేర్కొంది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు పంపారు. విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ షెడ్యూల్లోని విశ్వవిద్యాలయాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఉన్నత విద్యామండలి, ఇంటర్ విద్యామండలి, తెలుగు, సంస్కృత అకాడమీల్లో పనిచేసే ఉద్యోగులకు విద్యామండలి పంపిన ప్రతిపాదనల్లో విశ్వవిద్యాలయాలను మాత్రమే అని పేర్కొనడంతో ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ ప్రయోజనం వర్తించదు. ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్య శాఖ, వ్యవసాయ, న్యాయ, రెవెన్యూ విభాగాలకు చెందిన వర్సిటీల్లో పనిచేస్తున్న వారికే వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలక్టోరల్ తొలగింపులు, చేర్పులు, మార్పులు, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల నిర్వహణ సంసిద్ధతపై ఫిబ్రవరి 16న దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్లో ఓటర్ల చేర్పులు, తొలగింపులు, పరిశీలన, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఫ్లయింగ్ స్క్వాడ్స్, పోలింగ్ సిబ్బందిని నియమించి వారికి శిక్షణ, అలాగే ఆర్ఓలు, ఏఆర్ఓలు జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు తనిఖీల ముమ్మరం, సరిహద్దు వద్ద పరిస్థితులు, పోలీసులకు ఎన్నికలకు సంబంధించి మాస్టర్ ట్రైనర్స్, పోలీసు అధికారులకు శిక్షణ అవసరమనుకుంటే రిటైర్డ్ పోలీసులు, ఎక్స్ ఆర్మీ సిబ్బందిని వినియోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2023లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 2022లో 4వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 3వ స్థానానికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీలపై ప్రచారాన్ని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఖండించారు. అమరావతిలో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ను ఇంకా ప్రకటించలేదని చెప్పారు. సోషల్ మీడియాలో నకిలీ వార్త ప్రచారమవుతోందని తెలిపారు. వైరల్ అవుతున్న తేదీలు, వార్తలతో ఎలక్షన్ కమిషన్కు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పవర్లూమ్ చేనేతలకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్కు 94 పైసలు రాయితీ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూపాయి నుంచి 6 పైసలకు తగ్గించింది. పవర్లూమ్స్ నిర్వహించే చేనేతలకు మేలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో 3 సమాచార హక్కు చట్టం కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెహానా బేగం, ఉదయ్ భాస్కర్ రెడ్డి, సునీల్ను ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీరు 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంగళగిరిలో నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక వైద్య సంస్థను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ల పాటు దేశంలో ఒకే ఒక ఎయిమ్స్ ఉండేదని, అది కూడా ఢిల్లీలో ఉండేదని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 7 దశాబ్దాలకు 7 ఎయిమ్స్లను కూడా పూర్తి చేయలేకపోయారని గత ప్రభుత్వాలపై మోదీ విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు కేవలం 10 రోజుల్లోనే 7 కొత్త ఎయిమ్స్లను ప్రారంభించడమో లేదా శంకుస్థాపన చేయడమో జరిగిందని, దీన్ని బట్టి గత 6-7 దశాబ్దాలతో పోలిస్తే ఇప్పుడు దేశాభివృద్ధి వేగం పుంజుకుందని వివరించారు. అమరావతి రాజధాని భూసేకరణ కింద రైతులకు గతంలో సీఆర్డీఏ ప్లాట్లు ఇచ్చింది. వీటిని రద్దు చేస్తూ 862 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్లాట్ల రద్దు, సీఆర్డీఏ చట్టం, మాస్టర్ ప్లాన్కు విరుద్ధమని నోటీసులను సవాల్ చేస్తూ పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ తరపు న్యాయవాది చట్టంలో మార్పులు చేశామని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది. వారికిచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ జారీ చేసిన నోటీసులను న్యాయస్థానం కొట్టివేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత కె పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న దృష్ట్యా వాలంటీర్లను అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి తక్షణమే తొలగించాలని, వారు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ప్రక్రియలో పాల్గొన్నా ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘన అవుతుందని, పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు కూడా అర్హులు కారని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.